మన చిన్నతనంలో సంక్రాంతి ఎలా ఉండేది? ఇంటి ముందు పెద్ద రంగవల్లికలు, పక్క వాళ్ళతో పోల్చుకొని ఎవరిది బాగుందో చూడటం, బంధువులు ఇంటికి రావడం, లేదు మనమే వెళ్లడం, అమ్మకి పిండి వంటల్లో సాయం చేయటం, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల చిన్ననాటి కబుర్లు చెబుతుంటే ఆసక్తిగా వినడం, ఆనందంలో అంతర్భాగంగా రైతు కష్టం, ఇతరులకు సాయం చేయటం, కలిసి పనిచేయటం వంటివెన్నో నేర్చుకున్నాం. మరి ఈ తరం సంగతేంటి? యాప్తో నిమిషాల్లో కావాల్సినవి కళ్ల ముందుకొచ్చే వాళ్ళకి వీటి విలువ తెలియచేయాలిగా మరి. వంటగదిలో అమ్మ కష్టపడితేనే పల్లెల్లోకి తిండి వస్తుందని పిల్లలకి చెబితే సరిపోదు. అది మన వంటగది వరకు రావడానికి ఎందరు కష్టపడుతున్నారో కూడా చెప్పాలి. పండక్కి పల్లెటూరుకు వెళ్తే సరే, ఆ అవకాశం లేకపోయినా దగ్గరలోని పొలానికి తీసుకువెళ్ళండి. ఎంతమంది ఎలా కష్టపడితే ఆహారం అందరికీ చేరుతుందో చెప్పండి. వాళ్ళకి మన మూలాలు తెలుస్తాయి. సహానుభూతి చూపటం, కష్టపడే తత్వం, ఆహారాన్ని వృధా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించడం వంటివి అలవడతాయి. దుక్కి దున్నటం నుంచి పంటని ఇంటికి చేర్చడం వరకు రైతే కాదు, అతని పూర్తి కుటుంబ కష్టం దాగి ఉంటుంది. పట్టణాల్లో పిల్లలు కొద్దిగా మారం చేస్తే చాలు, ఏదైనా చేతికి అందుతుందన్న ధోరణిలో పెరుగుతారు. చేతులు కాళ్లకు దుమ్ము అంటినా సహించలేరు. మనం అరచేతిలో పెట్టుకుని పెంచటము దీనికి కారణమే. అయితే బురద అనేవాళ్లు అసహించుకునే దానిలో రైతు ఎంత కష్టపడితే మన నోటికి ముద్ద అందుతుందో చెప్పండి. కష్టాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. పండగలంటే బంధువులంతా ఒకే చోట చేరేవారు. ఆటలు పాటలు ఇవే కాలక్షేపాలు. మరి ఇప్పుడో చేతిలో సెల్ ఫోన్, ఎదురుగా కంప్యూటర్ ఉంటే చాలు. ఈ సంక్రాంతికి గాడ్జెట్లకి సెలవిచ్చేయండి. బంధువులతో సరదాగా గడపడం, ఇంటిల్లపాది కలిసి గాలిపటాలు ఎగరవేయటం, పిండి వంటలు చేయటం, కథలు చెప్పుకోవటం వంటివి చేయండి. మొత్తంగా పాత పద్ధతిలో పండగ నిర్వహించుకోండి. అంతర్లీనంగా ఎన్నో పాఠాలు చెప్పిన వారవుతారు. పిల్లలకి ఈ పండగ మధురానుభూతిగా నిలుస్తుంది. మరి నేర్పడానికి మీరు సిద్ధమా?